ప్రెజ్లాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు మరియు శుభములు కలుగునుగాక. దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. అది 18వ కీర్తన 19వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నేను ఆయనకు ఇష్టడును గనుక నన్ను తప్పించెను. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని చదివినట్లయితే, నేను ఆయనకు దేవునికి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాడు. ఎక్కడి నుంచి తప్పించాడు? ఏలోక పాప దోష కార్యముల నుండి, లోక జనుల నుండి ప్రభువుల వారు నిన్ను తప్పించాడు అనేది ఈ వాక్యం నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది. చూడండి, దేవుడు ఈ లోకములో ఉంటున్నటువంటి మనలను తప్పించి తనకు సమీపంగా, తనకు అతి దగ్గరగా నడిపించుకోవడానికి మనలను ఆయన ఇష్టపడి లోకం నుండి తప్పించి నడిపించుకున్నాడు. ఈ విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. సార్వత్రిక సంఘములను విశ్వాసులు కూడా ఈ వాక్యానుసారమైన జీవితంలోనికి నడవలేకపోతా ఉన్నారు. నేను దేవుడికి ఇష్టడుగా ఉండాలి, దేవుడు లోకం నుండి నన్ను తప్పించాలి, తనకు అత్యంత ఇష్టడుగా మార్చుకోవాలని ఆ తలంపు, ఆలోచన, ఆ జ్ఞానము మనకు ఉన్నట్లయితే ఈ దినమనే ప్రభువుల వారికి ఇష్టడుగా మారిపోతాం. అలా మారాలి అనుకుంటే నీవును మనమును ప్రార్థనలో దేవుణ్ణి ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరింపులు కలిగిన మా దేవ, ప్రభా, మేము నీకు అత్యంత ఇష్టలుగా ఉంటే ఈ లోక మనుషుల నుండి మమ్మల్ని తప్పించి నీవు నీ యొక్క సమీపమునకు మమ్మల్ని నడిపించుకుంటావని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇటు వాగ్దానము వీక్షించిన ప్రతి ఒక్కరిలోనూ నాలోనూ ఫలింపచేయమని క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామంలో నన్ను మిక్కిలిగా తగ్గించుకొని మీ నామమును హెచ్చించుచు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.